కొంతమంది ఎంత దుర్మార్గంగా అంటే అధ్యక్ష ఇంత నీచులు కూడా ఉంటారు రాజకీయాలలో. ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసినామని మాట్లాడతారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష? ఇంతకన్నా దరిద్రం ఏం చేసినా ఒక అడంపుడు మాట్లాడతామంటే ఇదే దుఃఖం కలిగించేది అధ్యక్ష. ఇంత బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వం ఆర్టీసీ సేవలు పెంచుతాం, ఆ బస్టాండ్లను ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం, మోడర్నైజ్ చేస్తాం, సౌకర్యాలు పెంచుతాం, ఇంకా అవసరమైతే ఇంకో 10 ఎకరాల జాగా తీసుకుంటాం. ప్రభుత్వ పరంగా ఎన్ని డిపోలు కట్టిస్తున్నాం అధ్యక్ష? ఇప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు బండ్లగూడలో నాకు బస్ డిపో కావాలని చెప్పి. ఎందుకు అడుగుతున్నా? అక్బరుద్దీన్ పర్సనల్ ఏం లేదు అక్కడ, ఆ ప్రాంత ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి. హిజ్ ఐడియా ఈజ్ హిజ్ కాన్స్టిట్యున్సీ పీపుల్ షుడ్ గెట్ గుడ్ ఫెసిలిటీ. డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ టేకప్. దానిలో ఏమవుతుంది, ఇంకా అదనంగా జాగాలు సమకూరుస్తాం. అవి బోలేతే अकबर भाई क्या औकाफ ज़मीन का है, वहाँ से नो ऑब्जेक्शन लेके वहाँ सारी चीज़ बना सकते बोले. ऐसा और ज़मीन हम आरटीसी को देंगे, देते ही जाएंगे, उस संस्था को बढ़ा लेंगे. वो अपना संस्था है, अपना घर का बच्चा है, उसको कैसे मार देते? సో ఇట్లా దుర్మార్గం మాట్లాడే ఈ చిల్లరగాల మాటలని కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, సమాజానికి మేము జవాబుదారులము. ఖచ్చితంగా రవాణా సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు ప్రజా రవాణా అందుబాటులో ఉంచడం ప్రజాస్వామిక ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతని గుర్తించి కేబినెట్లో 4 గంటల సేపు మేము చర్చించి దాన్ని ప్రభుత్వంలోనే చేర్చుకుని ఇంకా బాగుంటుందని చెప్పి మా ఆలోచించి ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాం. అందులో కూడా ప్లస్ మైనస్ అని చర్చించి డైరెక్ట్ గవర్నమెంటే కరెక్ట్ అని చెప్పి వాళ్ళని తీసుకున్నాం. వాళ్ళకి భద్రత వస్తూ ఉంది. అప్పుడు పీఆర్సీ ఇస్తాం, వాళ్ళకి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఏ సదుపాయం ఎంప్లాయీస్కి ఇచ్చినా ఆ 43,000 ఉద్యోగులకు కూడా అన్ని పెరుగుతాయి. పాపం వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, ఉద్యోగ భద్రత వస్తుందని, కార్యకలాపాలు కూడా పెరుగుతాయని అనుకున్నాం అధ్యక్ష. మరి గవర్నర్ గారు ఎందుకు ఉంచుకున్నారో తెలియదు. ఆ పనులంతా పెట్టుకొని 96 క్లారిఫికేషన్లు అడిగి, అది మినిమం అధ్యక్ష. అసలు గవర్నర్ గారు అదే చెప్తున్నాను నేను. ఈ సభ్యులు వెళ్ళిపోతారని నేను చెప్తున్నా, నేను దాటంగానే వీళ్ళు దాటగలరని చెప్తున్నా. అయితే వారికి జ్ఞానోదయమై గవర్నర్ గారు మధ్యాహ్నం బిల్ సంతకం చేసి పంపించారు. చాలా సంతోషం, వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఆర్టీసీ కార్మికుల పక్షాన, నా పక్షాన. ఇప్పుడు ఆ బిల్లు వచ్చింది, రెడీగా ఉంది. ఇంకోటి మున్సిపల్ బిల్ ఏదో కూడా చిన్నది ఉంది. ఆ 2 కూడా బిల్లు పాస్ చేసేవారు గౌరవ సభ్యులు దయచేసి సభలోనే ఉండాలి. అది మన బాధ్యత. నేను తినలేదు కాబట్టి నాకు ఒక్కరిని పర్మిషన్ ఇస్తే నేను పోతా. పొమ్మంటారా? నేను లంచ్ చేయలేదు కాబట్టి నేను వెళ్తాను. మిగిలిన సభ్యులు దయచేసి ఉండి తమరు కూడా కొంచెం ఓపిక చేసుకొని ఉండి ఆ బిల్స్ కూడా కంప్లీట్ చేస్తే ఈ సెషన్కి పూర్తిగా నిండుదనం వస్తుంది. కాబట్టి అది చేయాలని కోరుతూ సెలవు అధ్యక్ష. ధన్యవాదాలు.